హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది గురువారం చేసుకున్న పూజ అండి. అన్నీ తీసేస్తున్నాను ఇలాగా. అలంకారం నిన్న చేసిన అలంకారం అంతా తీసేసి మొన్న గురువారం రోజు చేసిందండి. ఇది శుక్రవారం రోజు నిన్న చేసుకుందనమాట. నిన్న స్వామివారికి అభిషేకం చేసి ఇలా చక్కగా పువ్వులు పెట్టుకున్నానండి. ఇలాగా మనం పువ్వులు ఎలా పెడతారు మీరు జారకుండా అని చెప్తున్నారు కదా! చూడండి ఇంకో అలా పెడతాను నేను. చూడండి మీకు చూపించి పెడుతున్నాను. అప్పుడప్పుడు నేను పెడుతూ ఉంటాను కదండీ! ఎందుకంటే కొంతమందికి రాదు కదా పెట్టడం. అందుకే అడుగుతూ ఉంటారండి. ఇలా జారిపోకుండా ఉంటాయండి. పెడితే చక్కగా స్వామివారికి మాల ఎంత బాగా కనపడుతుందో చూడండి. ఎంత అందంగా ఉన్నాడు స్వామివారు. స్వామికి ప్రతిరోజు దండ దొరకాలని కోరుకుంటానండి. కానీ అది ఒక్కొక్క రోజు దొరకదండి. మా వారు కొంచెం ఇప్పుడు సీజన్ కదండీ! పూల సీజన్ ఎక్కువ రేట్లు చెప్తున్నారమ్మా. అంత వల్ల అవ్వడం లేదు అని చెప్తున్నాడండి. అందుకనే వీలైనప్పుడు తెస్తాడు. వీల్లేనప్పుడు నేను ముత్యాల మాల వేసి అలంకరించుకుంటా అండి స్వామివారిని. ఇలా నేను ఉప్పు దీపం పెట్టాలని అనుకున్నా అండి. అనుకోకుండా పెట్టుకున్నా అండి. లేదంటే మట్టి ప్రమిదెలు తెచ్చుకునేదాన్ని. ఇంట్లో ఉన్నయే పెట్టుకున్నా అండి. గాజుది పెట్టుకొని తమలపాకు పెట్టుకున్నా అండి. ఉప్పేసి తమలపాకులు 2 పెట్టి ఇలా మట్టి ప్రమిదెలు పెట్టుకున్నా అండి. ప్రమిద ఇంకొకటి కావాలండి. లేకపోయినా ఏం కాదు అంతా అమ్మవారే చూసుకుంటుందని చెప్పి మంచి మనసుతో పెడితే అమ్మవారు చూసుకుంటుంది. కానీ మీరు పెట్టేటప్పుడు మాత్రం మర్చిపోకుండా ఇంకొకటి పెట్టండి. ఇంకో మట్టి ప్రమిద పెడితే బావుంటది. ఇలా కూడా పెట్టుకోవచ్చు అని చెప్తేనే పెట్టుకున్నానండి. ఒక పెద్దావిడని అడిగితే అప్పటికప్పుడు అడిగానండి. అడిగితే "ఏం కాదమ్మా అలా తమలపాకు పెట్టుకో" అని చెప్పిందండి. ఇది ఆఖరి శుక్రవారం కదండీ! అంటే శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం చెప్పి ఇలా పెట్టుకున్నాను. 3 ఒత్తులేసానండి అందులో. వేసి నెయ్యి వేసి సాయంత్రం దాకా పొద్దున పెట్టానండి నేను. పొద్దున పెట్టి సాయంత్రం దాకా నెయ్యి వడ్డిస్తూనే ఉన్నానండి అందులో. ఈ పీటని కొంచెం రెడీ చేస్తానండి. ప్రతిరోజు కాదు 2 రోజులకోసారి అలంకరించుకుంటాను. ఎందుకంటే మంగళహారతి ఇచ్చినప్పుడు దీని మీద పెడతానండి. పైన ఏదన్నా పట్టకుండా ఉంటే కింద పెడతానండి. ఎందుకంటే మనం మంగళహారతి పైన అన్ని దీపాలుంటాయి కదండీ! ఇంక నేను అది పెట్టడానికి ప్లేస్ ఉండదు. అందుకని అప్పుడప్పుడు కింద పెడతాను కదా! అందుకే ఈ పీటని అలంకరించుకుంటున్నానండి. ఇలా స్వామివారికి దీపం, ధూపం చక్కగా పెట్టి ఈ దీపాన్నయితే ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అంటారండి దీన్ని. అందుకే వెలిగించుకున్నాను. అంతా అమ్మవారే చూసుకుంటుందండి. ఏది లేకపోయినా కూడా నేను పెట్టాలని నిన్న రాసిపెట్టుందండి. అందుకే అమ్మవారు మతిలో నాకు అది పెట్టింది. ఎందుకంటే ఈ ఐడియా వెలిగించుకో అమ్మా అని చెప్పినట్టు అనిపించిందండి. ఈ లాస్ట్ శుక్రవారం కదా! నువ్వు వెలిగించుకో అమ్మా అన్నట్టే అనిపించిందండి. నేనైతే పెట్టాలని ముందు ప్రిపేర్ అవ్వలేదండి. అసలు ఏది అనుకోలేదు. అప్పటికప్పుడు పూజకు అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంటే అయ్యో! నేను ఐశ్వర్య దీపం పెట్టలేదేంటి అని అనిపించిందండి. నేను శ్రావణ మాసంలో అసలే పెట్టలేదేంటి అన్నట్టుగా చాలా రోజులైందండి పెట్టుకోకుండా. అందుకనే ఈరోజు ఇంక అప్పటికప్పుడు ఐడియా వస్తే ఉన్న సామాన్లతోటే ఉన్న నా దగ్గర ఏదైతే ఉన్నాయో ప్రమిదలు వాటితో పెట్టుకున్నానండి. పూజ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.